జగన్లో నాటి కరిష్మా ఇంకా కొనసాగుతోందా? ఇటీవల జైళ్లలో పరామర్శల తర్వాత జగన్ ఆకర్షణ మీద డిస్కషన్స్ మాత్రం ఊపందుకున్నాయి. జగన్ ఆఫ్ 2019 నాటి జగన్ను మళ్లీ జనం చూస్తారా? కేసుల్లో పీకల్లోతుగా ఇరుక్కుపోయిన జగన్లో అసలు జైలు భయం ఉందా? జగన్ దగ్గరకు వచ్చే జనాల్ని సెక్యూరిటీ వాళ్ళు అడ్డుపడ్డా జనం మాత్రం ఎగబడ్డారు. ఎంత కాదన్నా అధికారంలో ఉన్నప్పుడు బయటకు రాని జగన్ తనకు తానుగా ప్రజలకు దూరం జరిగాడు. ఇప్పుడు ప్రజల్లోకి తానే తెగబడి రావాల్సి వస్తోంది. వచ్చినా అప్పటి జనాలు, నాయకులు, కార్యకర్తల ఒరవడి చాలా నెమ్మదించింది. ఒక మాట చెప్పాలంటే బాగా తగ్గింది కూడా. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే లేరు. ఇటేమో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు అడ్డొచ్చిన వైసీపీ మద్దతుదారులకు నేడు నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో వైసీపీలో జైల్మేట్స్ జాబితా పెరిగిపోతోంది. గత 5 ఏళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు కట్టి కటకటాల్లోకి సాగనంపుతోంది కూటమి సర్కార్. జైలు పరామర్శలే జనాకర్షణకు ఒక కారణమని వైసీపీలో చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవాలు చూస్తే జగన్కు 50% మించిన ఓటు బ్యాంకు కాస్త నేడు 40% లోపుకు దిగజారిపోయింది. రాష్ట్రంలో వైసీపీ ఎంపీ స్థానాలు సాధించిన ఓట్లు అసెంబ్లీ సీట్లకు మాత్రం రాలేదు. వైసీపీ నుంచి 4 ఎంపీలు గెలిచారు. దీని ప్రకారం చూస్తే ఈ ఎంపీ స్థానాల్లో 4 అటు ఇటుగా 28 ఎమ్మెల్యేలు గెలవాలి. అలా జరగలేదంటే జగన్ కరిష్మా మసకబారిందనే చెప్పక తప్పదు. జగన్ సీఎంగా అవలంబించిన పరిపాలనా శైలి జనాల్ని రంజింపచేయలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో జగన్ను ఆ పార్టీ వాళ్లే వద్దనుకున్నారన్నది నిజం. నాడు కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలిచే నాటికి అతనొక తండ్రిని కోల్పోయిన తనయుడు. అలాగే జైలుకెళ్లే నాటికి జగన్ ఒక ధీరోదాత్త నిందితుడు, అక్యూజ్డ్. దేశాన్ని శాసిస్తున్న సోనియాకు ఎదురు తిరిగి జైలు వీరుడిగా ప్రసిద్ధికెక్కాడు. దీంతో జగన్ పేరు దేశంలోనే మారుమోగిపోయింది. మంచి కరిష్మా ఉన్న నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ సీఎం కుర్చీ కావాలని అడిగిన కొడుకుని కాంగ్రెస్ అధిష్టానం జైల్లో పెట్టేసింది. నిజానికి కోర్టులు అతని మీదున్న కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే జైలుకు వెళ్ళాడు. కానీ ఆ విషయం మాత్రం పక్కకెళ్ళిపోయింది. ఏదైతేనే అప్పటి రాజకీయాలు మొత్తం జగన్ చుట్టూ తిరిగాయి. జైలుకెళ్ళినా సరే అదరని బెదరని సంకల్పంతో జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపాడు. నాడు యావత్ వైఎస్ కుటుంబం, రాష్ట్ర ప్రజానీకం మొత్తం జగన్ వెంటే నడిచింది. ఓదార్పు యాత్రలతో తండ్రి మరణం పంచిన సానుభూతిని సంజీవినిగా వెంటబెట్టుకుని రాష్ట్ర పర్యటనలు చేశారు. ఇంత చేసినా 2014 ఎన్నికల్లో త్రుటిలో సీఎం కుర్చీ చేజారిపోయింది. మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తన భవిష్యత్ రాజకీయాన్ని నిర్దేశించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యాడు. 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. వీధి వీధుల్లో నాడు జగన్నామ స్మరణలు మిన్నంటాయి. జగన్ కరిష్మా అప్పట్లో శిఖరాల్ని తాకింది. పొత్తులన్నా పార్ట్నర్షిప్లన్నా అస్సలు పడని మనస్తత్వం జగన్ది. ఒంటరిగానే 151 స్థానాల్ని సొంతం చేసుకుని రికార్డ్ మెజారిటీతో తన సీఎం కల నెరవేర్చుకున్నాడు. కానీ ఇదంతా గతమని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్. జాతకాలు తల్లకిందులయ్యాయి. నియంతృత్వ ప్రభుత్వాలు బలంగా ఉంటాయి, కానీ ప్రజల్లో తేలిపోతాయనేది జగన్ రాజకీయం ఇంకోసారి తేల్చేసింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల పాలన ఏదైనా ఎక్కడైనా దాదాపు ఇలానే ఉంటుంది. దీన్ని జగన్ కూడా ప్రూవ్ చేశాడు. ఆయన సభలకు వచ్చిన జన ప్రభంజనం, సోషల్ మీడియా హడావిడి చూస్తే అప్పటి ప్రత్యర్థుల బలం ఎంతకు సరిపోదని భావించారు. అంతేకాదు జగన్ ప్రత్యర్థులకు ఒక్క సీటైనా వస్తుందా అన్న భ్రాంతిలో కూరుకుపోయారు. ఇటు జగన్ ఓటమి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రజల స్పందన మాత్రం
పట్టం కట్టేలా ఉందని అంతా భ్రమపడ్డారు. ఆ భ్రమలు జగన్ కరిష్మా ముందు ఎంతగా అలుముకున్నాయంటే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేంతగా అన్నమాట. ఇదంతా జగన్ కరిష్మా తగ్గిందా లేక పెరిగిందా అనే దానికోసం ఒక రీసెర్చ్ ఇప్పుడు అవసరం అనిపిస్తోంది. ఈ మధ్య అడపాదడపా జగన్ బయటకొస్తున్నారు. ప్రజలకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ రెస్పాన్స్లో ఎక్కడో తేడా కొడుతోంది. జనాలు ఎగబడే తీరు చూస్తే ఈ మాజీ సీఎం కరిష్మాపై చాలా అనుమానాలే వస్తున్నాయి. ఎందుకంటే 2019-24 మధ్య జన ప్రవాహాన్ని నేటితో పోల్చి చూస్తే హతవిధి అనుకోక తప్పదు. జైల్లో పరామర్శ సందర్భంగా తరలిన జనాలే జగన్ ఆకర్షణకు తార్కాణాలుగా చూస్తే ఇదొక కంటి తుడుపు మాత్రమే అని ప్రస్తుతానికి సర్దుకుపోవాలి. జనం అతనికి సానుభూతిగా వచ్చారంటూ తెలుగుదేశం మాత్రం లైట్గానే తీసుకుంది. జగన్ మళ్ళీ పుంజుకోవడానికి ఎన్ని దారులున్నాయో అవరోధాలు అడ్డంకులు కూడా అన్నే పొంచున్నాయి. జగన్ కరిష్మా పెంచుకోవడానికి కావలసిన రాజకీయ వనరులు పుష్కలంగానే ఉన్నాయి. ఫస్ట్, కూటమి సూపర్ 6తో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది జగన్కు ముందడిగే అవుతుంది. అనుమానమే అక్కర్లేదు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు వరుసగా 2వ దఫా అధికారంలోకి రావడం అరుదు. అదే ఆశల పల్లకిలో జగన్ తూగడం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని విధాలా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా జగన్ తన కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కానీ సంక్రాంతికే ప్రజల్లోకి వస్తానన్న జగన్ వెనక్కు తగ్గారు. ఇంతవరకు షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. ఇప్పటికైతే తాడేపల్లి బెంగళూరుల మధ్య కాలం కరిగిపోతోంది. నాడు జగన్ రగిల్చిన మార్పుల కొలిమితో నియోజకవర్గాల్లో కీలక నేతలు చెదిరిపోయారు. వాలంటీర్ల ముసుగులో కార్యకర్తలు అచేతనమైపోయారు. జగన్లోనూ ఆయన చుట్టూ కూడా నాటి వెలుగులు ఇప్పుడు లేవు. ప్రస్తుతానికి జగన్ స్వయం ప్రకాశితం కాదని అనక తప్పడం లేదు. కేవలం కూటమి వైఫల్యాల్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి జనాల విశ్వాసం చూరగొనాలి. అంతేకాదు సొంత గూటి లుకలుకలు, ఇంటి గుట్టు రచ్చ ఇవన్నీ కూడా జగన్ కరిష్మాను కాటేసిన అంశాలే. జగన్ విషయంలో తాను తలచింది జరగలేదు. సంక్షేమాలు సులక్షణంగా తనకు మళ్లీ అధికారం అప్పగిస్తాయని అనుకున్నాడు. అంతకు ముందు జరిగిన ఎన్నికలకు మించిన మెజారిటీ తనకు దక్కబోతోందని భ్రమపడ్డాడు జగన్. అంతేకాదు జనాల్ని భ్రమపెట్టాడు. కానీ కథ మాత్రం అడ్డం తిరిగింది. అంచనాలు తారుమారయ్యాయి. తనతో నాడున్న కొంతమంది నేడు లేరు. కట్టుకున్న కోట కళ్ల ముందు కూలిపోతుందా అన్న భయం అధినేతలోనే కాదు, అటు కేడర్లోనూ తొణికిసలాడుతోంది. నాడు వైసీపీకి జగన్ బలం, మరి నేడు ఆ పార్టీకి జగనే బలహీనం. తన ఒంటెద్దు వైఖరులు తప్పిదాలతో స్నేహం చేశాయి. తప్పులు సరిచేసుకోవాల్సిన తరుణాన్ని తలవంపులుగా మార్చుకున్నాడు. వెరసి జగన్ రాజకీయ జీవితానికి పెద్ద అగాధం ఏర్పడింది. కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ఓటమితో కుంగిపోవడం ఒకెత్తైతే, ఆ తర్వాత నమ్మినోళ్లు నట్టేట ముంచడం నిజంగా జగన్కు గుండెకోతే. అయినా జగన్ గుండెదిటువు, ఆలోచన ధోరణి అసాధారణం. 11 ఏళ్లుగా ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిలు మీద బయటుండడం, కొనసాగడం, ఇన్ని తెలివితేటలతో పాటు అవలక్షణాలు కూడా జగనుడి కరిష్మా మసకబారటం తాత్కాలికమే. కాకపోతే ఈ కారణాలన్నీ తాత్కాలికమే కావచ్చు. కలిసిరాని ప్రస్తుత కాలంలో జగన్ రాజకీయ కథలు కలిసిరాని ప్రస్తుత కాలంలోనే జగన్ రాజకీయ కదలికలు మొదలయ్యాయి. ఇంకో 4 ఏళ్ల తర్వాత తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని అతను కలలు కనడంలో కలలు కొనడంలో ఉవ్విళ్ళూరడంలో ఆశ్చర్యం ఉంది. ఆఫ్టర్ ఆల్ డ్రీమ్స్ ఆర్ ఫర్ సేల్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.